IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ పచ్చడి ఒకటి చేసుకుందామండి. ముల్లంగి పచ్చడి. ముల్లంగి కూర కూడా మన ఛానల్లో ఉంది, ట్రై చేసి చూడండి. సింపుల్ ఈగురు చేసాము, ఇది పచ్చడి చేసుకుందాం. అయితే ఈగురులో వెల్లుల్లిపాయలు అవి వేసుకోలేదు, కానీ దీనికి కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా చెక్కు తీసేయటము, శుభ్రంగా కడిగేసి చిన్న సైజు మీడియం సైజు ముక్కలు చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ముక్కలు నూనెలో మగ్గటం సులువు అవుతుంది. చిన్న సైజు ముక్కలు చేసేసుకుని తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో ఏంటంటే జనరల్ మన శనగపప్పు మినపప్పు తాలింపులు వేయమండి. ధనియాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయలు, అంతే. 1 స్పూన్ నూనె వేసాను. మనం ఒక 2 ముల్లంగి దుంపలు పచ్చడి చేసుకుంటున్నామండి. ఒక పెద్ద స్పూను ధనియాలు సరిపోతాయి. ధనియాలు కొంచెం వేగుతూ ఉండగానే 1 స్పూను జీలకర్ర వేసేద్దాము. ఒక చిటికెడు ఇంగువ, వెల్లుల్లిపాయలు పచ్చివి కాకుండా ఇందులోనే వేసుకుందాము. వేగిపోయిన వాటి రుచి వేరేగా ఉంటుంది. కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు, వేయించిన పోపు తీసి పక్కన పెట్టేస్తానండి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఇందులో నూనె కాగానే పచ్చిమిరపకాయలు కొద్దిగా మధ్యలోకి విరిచాను. మీరు చీరేసినా సరే వీటిని కొంచెం వేగనిద్దాం. ఇందులో తర్వాత ఈ ముల్లంగి ముక్కలు చిన్న ముక్కలు చేసి పెట్టాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఒక చిటికెడు పసుపు వేసి ఒక 2 టమాటాలు పెద్ద ముక్కలు చేశాను. ఈ పచ్చడి మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటే పచ్చడి ఎర్రగా వస్తుంది. పచ్చిమిర్చితో చేస్తే లేత రంగులో తెల్లగా కనపడుతుంది కదా, దానికోసమని ఈ టమాటాలు వేసుకోవటం అనమాట. ఇవాళ రేపు టమాటాలు ఏవి పెద్దగా పుల్లగా ఉండట్లేదండి. చింతపండు పెట్టాల్సిందే. కొద్దిగా వీటికి సరిపడా ఉప్పు చల్లేసి మూత పెట్టేస్తే ముక్కలు మగ్గిపోయాక మనం పచ్చడి రుబ్బుకోవటమే. దీంట్లో ఏంటంటే కొంచెం చింతపండు పడుతుందండి. చింతపండు కనుక మెత్తగా ఉంటే కడిగేసి దీని మీదే పెట్టేయచ్చు, లేదా కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టండి. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు పడుతుంది. చింతపండు నానబెట్టేసుకుంటే 2 కలిపి రుబ్బేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి తీసి కొంచెం కదిపితే ముక్క ఎక్కడ అడుగంటకుండా మగ్గిపోతాయి. మన ముక్కలు ఎంత మటుకు మగ్గినాయో చూద్దామండి. నేను మధ్యలో 2-3 సార్లు కదిపాను. కొద్దిగా నీరు చేరుతుంది. టమాటా మీద ఉప్పు పడేసరికల్లా వాటర్ వస్తుంది. అందుకని కాస్త నీరు ఇగర్నిచ్చేస్తే ఇలా ఉన్నప్పుడు మనం పచ్చడి చేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఈ లోపల ఏం చేద్దాం అంటే ఈ మనం కారం 1కి వేయించి పెట్టాం కదా పచ్చడికి, దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు తీసి వేసేసుకుందాము. కారం పూర్తిగా బయటికి రావడానికి, ముక్కలతో పాటు నలిగితే మొత్తం కారం బయటికి రాదని మనం మిక్సీలో వేసేసుకోవటం కోసం అన్నమాట. ముక్కలు చల్లారనిద్దాం. ఈ లోపల మనం కారం గ్రైండ్ చేసేసుకుంటే, ఆ గ్రైండ్ చేస్తాను రోట్లో అయితే చక్కగా ముందు ధనియాలు జీలకర్ర అవి నూరేసేయటం మెత్తగా, దాంట్లో పచ్చిమిరపకాయ వేసి నూరేయటం, తర్వాత చింతపండు వేసి నూరటం, ఆ తర్వాత ముక్కలను వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి కాస్త కొత్తిమీర వేసుకోవటం. పైన కుదిరితే మీకు ఆసక్తి ఉంటే చిన్న తాలింపు కూడా వేసుకుంటే అందంగా బాగా కనపడుతుంది. ముందు ఈ మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేయించాం కదా, అవి గ్రైండ్ చేసేద్దాము. రోట్లో వేస్తే మాత్రం ఇలా కలిపేయకూడదండి. ముందు ధనియాలు దంచుకోవాలి. మిక్సీ కాబట్టి తిప్పేస్తుందని వేసేస్తున్నాం అంతే. చింతపండు ముందే వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను, అది కూడా వేసి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసేద్దాం.
మరీ శుద్ధ పేస్ట్ కాకుండా మరీ ఎక్కువ ముక్కలు లేకుండా గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది. రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఇది. జొన్న రొట్టెలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత అన్నంలోకి బాగుంటుంది. ఇది నిలవ ఉండేది ఏం కాదండి. ఈ శీతాకాలం కాబట్టి 1-2 పూటలే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎండుమిర్చి వేసి చేసుకుంటే కనుక ఒక 15-20 రోజులు నిలవ ఉంటుంది. బాగా వేయించి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుని చింతపండు కూడా ఉడికిచ్చి గుజ్జు దాంతో చేస్తే ఏంటంటే నిలవబడేందుకు అవకాశం ఉంది కదా. ఇవన్నీ పచ్చివి కొద్దిగానే ఉడికినాయి. ఉడికిన పదార్థం తడి ఉంటుంది కాబట్టి ఉండదు. కొద్దిగా చిన్న తాలింపు వేద్దామండి. ఒక 1/2 స్పూను నూనె వేసాను అంతే. ఒక చిటిక ఆవాలు చిటిపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర వేసేద్దాము. ఒక చిటిక ఇంగువ, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు దాని మీద వేసేస్తున్నాను. ఈ సింపుల్ పోపుతోటి ముల్లంగి పచ్చడిని కొంచెం అందంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ కూరలు అడుగుతున్నారండి చాలామంది. మా ఛానల్ వాళ్ళు కూడా ఈజీగా రోజు చేసుకునేవి అని, ఏదో విశేషంగా కాకుండా. అందుకని సింపుల్ కూర కోసం ముల్లంగిలు పట్టుకొచ్చారు. ఇందులో కూర పచ్చడి 2 చేసుకోవచ్చు. మనం సాంబార్లో వేసుకుంటాం. మూలి పరోటా ఇది వరకు చేసాం, చాలా బాగుంటుందండి. అయితే ముల్లంగి హెల్త్కి చాలా మంచిది. ఎవరికైనా ఈ పైల్స్ లాంటి సమస్యలు ఉంటే, ఇవాళ రేపు కాన్స్టిపేషన్ అవి ఉన్న వాళ్ళకి ఫర్దర్గా వస్తాయి ప్రాబ్లమ్స్, వాటికి చాలా బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ముల్లంగి తీసుకుంటే అలాంటి సమస్యలు తీరుతాయట. యాక్చువల్గా మనకు కూరల్లో దొరికేస్తూ ఉంటుంది. చాలా కొద్ది మందికి దీని అలర్జీ ఉంటుందండి. మూతి వాచిపోవటం అలా అవుతాయి, స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. అలాంటివి లేకపోతే కనుక ముల్లంగి చక్కగా కూర చేసుకోవచ్చు. నేను ఆకులు కూడా ఉన్నవి తినరా బాబు అని చెప్పా, కానీ మా వాళ్ళు ఆకులు తీసేశారు. ఆకులు కనుక ఉంటే ఆకులతో సహా కూర చేసుకోవచ్చు అండి. ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఫ్రై కంటే కూడా ఇగురు కూర చాలా బాగుంటుంది. సింపుల్గా అండ్ ఈజీగానే. ఇందులో వెల్లుల్లిపాయలు వేయము, టమాటాలు వేసుకోము, ఓన్లీ ఉల్లిపాయలు మాత్రం వేస్తాం. ఈజీయే. చెక్కు తీసేయండి మొదట, తర్వాత ఏమో తలాదొక కట్ చేయండి. చిన్న సైజు ముక్కలు ఇలాంటి కూర ముక్కల సైజు కట్ చేసేసుకుందాం. ఒక మందపాటి మూకుడు పెట్టుకోవటము. మొన్న ఎవరో చెప్పారు, మీరు నూనె 2 స్పూన్లు అని చెప్తున్నారు కానీ ఎక్కువ వేస్తున్నారు అని. అందుకని నేను 2 స్పూన్లు మాత్రమే వేసి చూపిస్తాను. 1, 2, ఒక 2 స్పూన్స్ నూనె వేడెక్కనిచ్చి ఒక చిన్న స్పూను ఆవాలు వేయండి. మనం వేసే కూరని బట్టే. మనం ఒక 2 ముల్లంగిలు తరిగాము, దీనికి ఇవి చాలు. ఒకవేళ 4 చేస్తే వీటిని డబల్ చేసుకోవాలి. పోపులు ఎప్పుడు కూడా కూరని బట్టే కానీ మనం ఇంత పోపు వేసుకోవటము అనేది ప్రాక్టీస్గా ఉంచుకోకూడదు. కొంచెం ఆవాలు పేలంగానే మినపప్పు కొద్దిగా, మినపప్పు కూడా వేగిపోతుంది. కొద్దిగా జీలకర్ర వేద్దాం. ముల్లంగిలో ఒక రకమైన ఏదు వాసన ఉంటుందండి, తమాషా స్మెల్ ఉంటుంది. అది కాస్త ఇబ్బంది పెడుతుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఒక 3-4 పచ్చిమిర్చి చీరేసాము, అది కూడా వేస్తాను. ఒక చిటికెడు పసుపు వేద్దాము. ఈ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాము. ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నా, ఆ ముక్కలు వేసేది. ముల్లంగి నచ్చుబాటుగా ఉంటే కొంచెం ఒక టమాటాలు వేసి, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి, కాస్త మసాలా వేసి గుజ్జుగా కూడా కూర చేసుకోవచ్చు అండి. రొట్టెల్లోకి బాగుంటుంది. ఈ కూర జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. అది ఇంకో వెరైటీ, ఇది జస్ట్ ఇగురు కూరే, ఇదో రకం అనుకోండి. అది ఇంకోసారి చేద్దాం. ఒక్క చిటికెడు ఉప్పు చల్లితే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక మనం ముల్లంగి ముక్కలు వేసేద్దాం. ఇంతకంటే చిన్నవి అక్కర్లేదండి. ఈ సైజు ముక్కలు అయితే కొంచెం బాగుంటుంది మనకి. మీకు ఒకవేళ చాలా చిన్న ముక్కలు చాయిస్ అయితే సన్నగా తరుక్కోవచ్చు. ముక్కలకి సరిపడా ఉప్పు వేసేద్దాము. ఇందాక ఒక చిటికే వేసాను. మీరు దీని మీద ఏదైనా నీళ్ల మూత పెట్టచ్చు. ఇంత బౌల్ ఇది నోరు తెరుచుకున్నది కాబట్టి ఇందులో మనం పైన మూత కాసి నీళ్లు చల్లి మూత పెట్టుకోవాలి.
తడి లేకుండా ముల్లంగి మాత్రం ఉడకవండి ముక్కలు. చాలా నూనె వేసినా కూడా ఉడకదు, ఒక రకంగా కస ఉండిపోతుంది. ఆ కస ఉంటే ఆ రుచిగా ఉండదు, తినలేము. అందుకని కాస్త నీళ్లు కుదిరితే ఇగో అలా పోసేయండి, ఆ మాత్రం పోయొచ్చు. ఒక్కసారి కలిపేసి ఈ నీరు ఉప్పులో తాపిగా దీన్ని మగ్గనివ్వండి. మనం పచ్చడికి అయితే ఒట్టిగా మరి కాస్త నూనె వేసి మగ్గబెట్టచ్చు, కానీ ఇగురు కూరలకి ఇంతకంటే నూనె బాగుండదు, ఆ నూనె అంతా తేరిపోతుంది. ఇలాగే మగ్గనిస్తే సరిపోతుంది. కనీసం 10 నిమిషాలు పడుతుంది ఇవి మగ్గడానికి. మధ్యలో అప్పుడప్పుడు ఒక్కసారి కదిపి చూస్తూ అవసరమైతే ఓ చుక్క నీరు చల్లుకుని ఉడికించుకోవాలి. ముక్కలు పూర్తిగా మగ్గిపోయినాయండి. చూడండి, మనం పోసిన నీళ్లు లేవు, వేసిన నూనె తలతళ్ళాడుతుంది, కనిపిస్తుంది కదా ఆయిల్. ఇంతే. దీని మీద ఒక్క చిటికెడు పొడి కారం వేసుకుంటే బాగుంటుంది. పొడి కారపు చాయిస్ లేకపోతే మానేయచ్చండి. వద్దనుకుంటే పచ్చిమిర్చి వేసాం, దీనివల్ల ఏంటంటే కొంచెం దీనికి బ్యూటీ, కాస్త రంగు వస్తుందన్నమాట, అంతే. దీంట్లో ఫైనల్ టచ్ ఏంటంటే ధనియాల పొడి. ముల్లంగికి మంచి కాంబినేషన్. ఫ్రెష్ ధనియాల పొడి ఇంట్లోనే కొట్టి పెట్టుకోండి. కొద్దిగా ఒక చిన్న స్పూను ధనియాల పొడి వేస్తే దీని వాసనే మారిపోతుంది. ఇందులో ఏదో ఒక డిఫరెంట్ ఏది వాసన ఉంటుంది కదా, అది పోతుంది. కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇది కూడా ఆప్షనలే, మీకు ఇష్టం ఉంటేనే, లేకపోతే మానేయచ్చు. పొయ్యి మీద ఉండగానే వేసేయండి. ఒకసారి కలిపేసి తీసేద్దాం. కూర రెడీ. సింపుల్ ముల్లంగి ఇగురు. మీకు ఇది అలవాటు లేకపోతే కొనడం మొదలు పెట్టండి. ఇదేంటంటే ముందు రోజుల్లో రాబోయే శారీరక సమస్యలకి చాలా మంచి సమాధానంగా ఉంటుంది. పిల్లలకి అలవాటు చేయండి. దీంట్లో కావాలంటే కొంచెం మసాలా వేసుకుని కూడా ఇంకో రకం కూర చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అది చూద్దాం. ఇది సింపుల్ కర్రీయే, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.